నిలిపేశాక, తర్వాత చీనా బార్డర్ లేకపోయిన తర్వాత, బట్ ఇవేం పట్టించుకోకుండా ఈ డబ్బు తెచ్చుకుని మళ్ళీ భారత్ మీద యుద్ధం చేసే పరిస్థితి ఉంటుందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అమెరికా విషయంలో ఇందాక శ్రీరామ్ గారు ఒక వాడు చెప్పినట్టు, అమెరికా ఆయుధాలు అమ్ముకోవడానికి పాకిస్తాన్కి కామైపోయిందా? అందుకే న్యూట్రల్గా ఉందా? ఎందుకు ట్రంప్ మాట్లాడట్లేదు? నేనున్నాను, ఇద్దరు నాకు ఫ్రెండ్సే అన్నాడు కదా, ఎందుకు సైలెంట్ అయిపోయాడు? రెండు పాయింట్స్ అండి. ఒకటి, పాకిస్తాన్ కి రిసోర్సెస్ ఇస్ ఛాలెంజ్ అండి. ఇందాక జనరల్ రావు గారు చెప్పినట్టు ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఇస్ ఛాలెంజ్, ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఇంధన రిసోర్సెస్ కూడా, వనరులు కూడా తక్కువ ఉన్నాయి. అలానే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. సో ఒక లాంగ్ వార్ వస్తే కనుక, అంటే ప్రొలాంగ్డ్ వార్, ఇలానే ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి అటు ఇటు ఎయిర్ స్ట్రైక్స్ చేసుకుంటూ ప్రొలాంగ్డ్ వార్ చేయాలంటే పాకిస్తాన్ దగ్గర రిసోర్సెస్ లేవండి. అది చాలా కష్టం అవుతుంది కూడా పాకిస్తాన్ కి. తర్వాత మనం వీ కెన్ హ్యాండిల్ దిస్ అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టే మనం కింద బ్రేకింగ్ కూడా చూస్తున్నాం. 48 గంటల పాటు పెట్రోల్ బంకులు మూసేయాలని ఆదేశం లేదు కాబట్టి అదే మన దేశానికి ఆ ప్రాబ్లం ఉండదండి. తర్వాత వీఆర్ ఇన్ వెరీ ఎర్లీ స్టేజ్, ఇంకా ఫుల్ స్కేల్ వార్ స్టార్ట్ అవ్వలేదండి. అంటే ఇందాక జనరల్ రావు గారితో మాట్లాడుతుంటే వాట్ ఈజ్ వార్ అన్న డెఫినేషన్స్ మారిపోతున్నాయండి. వాట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అన్నది. బట్ బ్రాడ్ గా చూసుకుంటే ఇంకా భూతల యుద్ధం స్టార్ట్ కాలేదు, నేవీ ఇంకా రంగంలోకి దిగలేదు. అంటే రంగంలో ఉంది కానీ ఇంకా అటాకింగ్ స్టార్ట్ చేయలేదు. సో చాలా డైమెన్షన్స్ ఉన్నాయండి. సో ఒక ఫుల్ స్కేల్ వార్ ని పాకిస్తాన్ ఎక్కువ కాలం హ్యాండిల్ చేయటం కష్టం. కానీ ఈ లో ఇంటెన్సిటీ, ఇది యాక్చువల్లీ లో ఇంటెన్సిటీ కాదు, హై ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ విత్ సర్టెన్ బౌండరీస్. అంటే కొంత తీవ్రంగానే యుద్ధం నడుస్తోంది. కానీ పెద్ద ఎత్తున అన్ని ఇప్పుడు మన నేవల్ ఫోర్సెస్ కానివ్వండి, మన గ్రౌండ్ ఫోర్సెస్, ఆర్మీ అంటే సంజయ్ గారు ఆల్రెడీ వాళ్ళు మన సివిలియన్స్ మీదకి వచ్చేసారు. ఇప్పుడు రాజౌరి టౌన్ లో జరిగిన దాడిలో ఆఫీసర్ చనిపోయారు, అలాగే జమ్మూలో సివిలియన్స్ గాయపడ్డారు హాస్పిటల్, అలాగే అమృత్సర్ వెరీ మచ్ హై రెడ్ అలర్ట్. అవునండి, డ్రోన్ అటాక్ లో పాపం నిన్న ముగ్గురు ఎవరికో పాపం దాన్ని ఏమంటారు, అగ్ని ప్రమాదం గురవటంలో డ్రోన్ అటాక్ వల్ల వాళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు. అందులో వాళ్ళు సీరియస్ గా ఉన్నారండి. ఒక సీనియర్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సివిలియన్ ఆఫీసర్ ఇవాళ చనిపోయారు. అంతేకాదు మన ఆర్టిలరీ అటాక్స్ లో మన తెలుగు సోల్జర్ ఒక ఆయన ఎవరో పాపం మరణం మురళీ నాయక్ పాపం ఆయనది కూడా మనం విన్నామండి. బట్ బ్రాడ్ గా చూస్తే కనుక ఒక లాంగ్ వార్ పాకిస్తాన్ హ్యాండిల్ చేయలేదండి. తర్వాత మీరు వెపన్ సిస్టమ్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు చూసుకుంటే కనుక గత కొద్ది సంవత్సరాలుగా యాక్చువల్లీ మధ్యలో కొన్ని సంవత్సరాలు అమెరికా డిఫెన్స్ వెపన్స్ పాకిస్తాన్ కి అమ్మలేదు. తర్వాత మళ్ళీ మన ఈ మధ్య స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ పాకిస్తాన్ కి ఎక్కువ చైనా నుంచి, టర్కీ నుంచి ఈ మధ్య కాలంలో వస్తున్నాయండి. నిన్న చెప్పిన ప్రెస్ బ్రీఫింగ్ లో మీరు ఒక విషయం గమనిస్తే, మొన్న నైట్ అంటే నిన్న తెల్లారుజామున, ఇవాళ కాదు, నిన్న తెల్లారుజామున జరిగిన అటాక్ లో 300-400 స్వామ్ ఆఫ్ డ్రోన్స్ అంటారు కదా, డ్రోన్స్ ని ప్రయోగించినప్పుడు అవి చాలా వరకు టర్కీ నుంచి తెచ్చిన డ్రోన్స్ అని చెప్పడం జరిగిందండి. అవన్నీ మేము షూట్ చేసేసాం అని ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. అంటే ఒక విధంగా గ్లోబల్ ఆడియన్స్ కి ఏం చెప్తోందంటే టర్కీ డ్రోన్ సరిగ్గా పనిచేయట్లేదు, మీరు కొనాల్సిన అవసరం లేదని ఇండియన్ గవర్నమెంట్ కన్వే చేస్తుందండి. కానీ ఇంకోటి ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు మల్టీ లేయర్డ్ డ్రోన్స్ వాడుతున్నారండి. అంటే ఇట్లా చీప్ డ్రోన్స్ పంపిస్తారు, తర్వాత హై ఎండ్ డ్రోన్స్ పంపిస్తారు, వాటి వెనకాల మిజైల్స్ పంపించడం జరుగుతోందండి. సో మనం ఇవన్నీ కూల్చగలుగుతున్నాం. నంతలెస్ మోరార్లెస్ బ్రెయిన్స్ కూడా టర్కీ, అంటే అవునండి, అంటే టర్కీ ఆపరేటింగ్ ఇది. అంటే టర్కీ ఆపరేటింగ్ అని చెప్పలేం, కానీ టర్కీకి పాకిస్తాన్ కి సన్నిహితంగా ఎప్పటి నుంచో హిస్టారికల్ రిలేషన్స్ ఉన్నాయండి, చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. కోల్డ్ వార్ లో టర్కీ పాకిస్తాన్ సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ సెంటో అని ఉండేది కదా, దానిలో ఇద్దరు కలిసి పనిచేసేవాళ్ళు. తర్వాత టర్కీ నుంచి ఈ మధ్య కాలంలో ఎర్దోగాన్ వచ్చినప్పటి నుంచి ఆయన టర్కీ నాయకుడిగా ఎదిగినప్పటి నుంచి టర్కీకి పాకిస్తాన్ కి మంచి సంబంధాలు వచ్చాయి. ప్రశ్న మనం అడగాల్సింది ఏంటంటే టర్కీ ఇలా ఎందుకు చేస్తోంది అని. ఎర్దోగాన్ అన్నది ఒక ఇస్లామిక్ ఐడెంటిటీ, మిడిల్ ఈస్ట్ లో నేనే నాయకుడిగా ఎదగాలి అన్న ఆలోచనతో ఆయన ఇస్లామిక్ మోర్ దెన్ సౌదీ అరేబియా నేనే గొప్పవాడిని అన్నది ఆయనకి ఆ ఈగో డైమెన్షన్స్ ఉన్నాయండి. ఒకప్పుడు టర్కీని మనం సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్ అనేవాళ్ళం అండి. అంటే యూరోపియన్ ఐడెంటిటీకి ట్రై చేసేవాళ్ళు టర్కీ. ఎర్దోగాన్ వచ్చినప్పటి నుంచి మాకు యూరోప్ తో సంబంధం లేదు, అసలు మేము ఒకప్పుడు ఒట్టమాన్ ఎంపైర్ మా దగ్గర నుంచే వచ్చింది, ఇస్లాం ని పరిరక్షించిందే మేము,
కాబట్టి ఈ రోజు ఎవరైతే ఇస్లాంని మేము పరిరక్షిస్తామని యుద్ధాలు చేస్తున్నారో వాళ్ళందరినీ మేము సపోర్ట్ చేస్తాం, కాబట్టి పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తామని నడుస్తోందండి. ఒక విధంగా చూస్తే టర్కీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేయటం సౌదీ అరేబియాకి టర్కీకి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరండి మిడిల్ కరెక్ట్. ఈస్ట్ లో. సో అందుకని మనం నిన్న జరిగిన సౌదీ అరేబియా మినిస్టర్ వెళ్ళి పాకిస్తాన్ తో మాట్లాడటం కొంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సౌదీ అరేబియా మాట పాకిస్తాన్ వినకపోతే రేపు పొద్దున్న ఆయిల్ ఎనర్జీ రిసోర్సెస్ అంత ఈజీగా ఫ్లో కావండి పాకిస్తాన్ కి. అంతేకాదు టర్కీ ఇలాంటి చిన్న చిన్న డ్రోన్స్ ఇవి ఇవ్వచ్చు, కానీ పాకిస్తాన్ కి పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు ఇవ్వాలి అంటే అది సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే అరబ్ కంట్రీస్ ఇవ్వగలవండి, టర్కిష్ కంట్రీస్ అంటే టర్కీ లాంటి కంట్రీస్ కంటే. తర్వాత ఈ మధ్య కాలంలో మనం చూసాం, కొద్ది 2-3 సంవత్సరాల క్రితం ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉండగా ఇమ్రాన్ ఖాన్ ఈ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్ కి దగ్గర అవుతున్నాయన్న డిసప్పాయింట్మెంట్ తో టర్కీ, ఖటార్, మలేషియా, ఇండోనేషియాతో కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారండి. కానీ అందులోంచి ఇండోనేషియా బయటకు వచ్చేసింది. ఇండోనేషియాకి మనకి సంబంధాలు బాగా ఉన్నాయి. టర్కీ, ఖటార్, మలేషియా మిగిలాయి. ఖటార్ తో కూడా మొన్న ఖటార్ నాయకులు మన దేశానికి వచ్చారు. ఇంకా పూర్తిగా సన్నిహితంగా ఉన్నాయని చెప్పలేం, కానీ మనకి ఖటార్ కి మధ్య రిలేషన్స్ ఇంప్రూవ్ అవటం జరిగింది. సో చూస్తే మనం ఈ మధ్య కాలంలో టర్కీ, అజర్బైజాన్, కొంతవరకు మలేషియా పాకిస్తాన్ కి ప్రత్యర్థంగా ప్రత్యక్షంగా ఓపెన్ గా సపోర్ట్ ఇవ్వటం జరుగుతోందండి. ఆ సరే, మీరు ఇందాక పాకిస్తాన్ కి ఉన్న బిగ్ బ్రదర్ ఎవరు అన్నారు, టర్కీనా చైనానా అని మనం మాట్లాడుతున్నాం. ఒక వర్డ్ యాడ్ చేయొచ్చండి దానికి, పాకిస్తాన్ కు ఉన్న బిగ్ బ్యాడ్ బ్రదర్ ఎవరు అని. ఎందుకంటే పాకిస్తాన్ చేస్తున్న దుర్మార్గపు చర్యలకి ప్రోత్సాహం ఇస్తున్నది టర్కీ ఉండొచ్చు, చైనా ఉండొచ్చు. సో మనం అది వేచి చూడాలి. కాకపోతే ఈ మధ్య కాలంలో గత 2 రోజులుగా టర్కీ ఇచ్చిన వెపన్ సిస్టమ్స్ సరిగ్గా పనిచేయలేదు, చైనా ఇచ్చిన వెపన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయలేదు. వాళ్ళు కొద్దిగా రేషనల్ గా ఆలోచిస్తే బోత్ టర్కీ, చైనా పాకిస్తాన్ కి చెప్పాలండి, అరే నువ్వు కొన్నాళ్ళు ఆపటం మానేరా, డిస్క్రెడిట్ అవుతోంది, పేరు పోతోంది, నీదే కాదు మా వెపన్ సిస్టమ్స్ కూడా పేరు పోతున్నాయి, సో యూ బెటర్ స్టాప్ అని వాళ్ళు చెప్పొచ్చు. కానీ అలా జరగదండి. ఎందుకంటే వాళ్ళ వెపన్ సిస్టమ్స్ అన్ని అమ్మటం, తర్వాత ఇండియాని లాంగ్ టర్మ్ కాన్ఫ్లిక్ట్ లో దించటం, అది కూడా ఒక డైమెన్షన్ ఉంటుంది. తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ టర్కీకి మనకి ఏంటంటే యునైటెడ్ మార్క్ రూబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో మాట్లాడారు అని. మరి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నారో వాళ్ళకి తెలుసు అనుకుంటా. అసీం మునీర్ ఎస్కలేట్ అవుతున్న టెన్షన్ మీద యుఎస్ ఫారెన్ సెక్రటరీ మార్క్ రూబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయండి. మేజర్ చౌదరి గారు ఒక పాయింట్ అండి టర్కీ చౌదరి గారు, ఒక్క నిమిషం. సంజయ్ గారు, టర్కీ ఇండియాని ఎందుకు ఇలా దెబ్బతీయటానికి ఆలోచిస్తోందంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎక్స్పాండ్ అయితే కనుక ఇండియా బదులు ముస్లిం దేశాల తరఫున టర్కీని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పెట్టాలన్న తపన ఒకటి ఉంది. అందుకనే మనం యాంటీ ఇస్లామిక్ అని, ముస్లిం కంట్రీస్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం అని భారత్ ని చిత్రీకరించే ప్రయత్నం కూడా టర్కీ చేస్తోందండి.